Baglamuki gumata. Ba. Ba. పాపని తీసుకొచ్చావా చిన్నారి? పిల్లలు చిన్నారి మట్టి తినకు. చిన్నారి చిన్నారి మీ ఫ్రెండ్ తీసుకొచ్చావా? మీ ఫ్రెండ్ ఆ బైరవుడు? అబ్బో భలే ఫ్రెండ్స్. ఇవాళ మార్నింగ్ ఒక పని మీద బయట వెళ్ళి ఇంటికి వచ్చేప్పటికి తిను బగలాముఖి ఆ బుజ్జిదూడ వచ్చున్నారనమాట. మళ్ళీ 4 o'clockకి ఒక పని మీద వెళ్ళి రిటర్న్ అయ్యాక మళ్ళీ వచ్చున్నారనమాట. ఇవాళంతా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఈ అమ్మ బిడ్డ. ఆల్మోస్ట్ 1 year బిఫోర్ తనకి ఒక ఐ ఇష్యూ వచ్చిందనమాట. ఆ గోమాతకి ఎంత సఫర్ అయిందో. పోనీలేండి, అది ఎలాగో కోలుకొని మళ్ళీ ఒక కిటికీ లైఫ్ ఇచ్చింది. బట్ ఆ టైంలో తన సఫరింగ్ చూడలేకపోయాను. తను సన్లైట్కి చూడలేకపోయేది. తన ప్రాబ్లమ్ని నాతో ఎంత సైలెంట్గా చెప్పేదంటే, ఇక నేను కామ్గా ఉంటానా ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు? బోలెడని ప్రేయర్స్, నా చిట్కాలు అండ్ ఏవేవో చెప్తూ ఉంటానన్నమాట. అవి హెల్తీగా ఉండాలి అని. ఈ గోమాత స్పెషాలిటీ ఏంటి అంటే, అన్ని గోవుల్లాగా కాదు, చాలా సైలెంట్ అండ్ డీసెంట్గా ఉంటుంది. బట్ చాలా కోపం. తను వచ్చిందంటే అన్నీ కాస్త పక్కకి జరుగుతాయన్నమాట. అట్ ద సేమ్ టైం తను ఎంత తినాలో అంతే తిని మిగతా వేరే వాటికి ఉంచేస్తుందన్నమాట. ఆ ఐ ఇష్యూ ప్రాబ్లం ఎలా జరిగిందో తెలీదు. టోటల్గా ఒక కన్ను ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా అయిపోయింది. ఎంతో ఆకలితో వచ్చేది. మేము ఫుడ్ ఇచ్చినప్పుడు పాపం కనపడక తినలేక ఆ ఐ ఇరిటేషన్కి ఎంత ఇబ్బంది పడేదో. నేను అసలు దాని ప్రాబ్లం చూడలేక నాకే చాలా డీప్ టియర్స్ వచ్చాయి. ఏంటబ్బా సిచ్యువేషన్ పాపం తింది అని. సంహౌ బాగా కోలుకుంది. అప్పుడు తనకి అర్థమయ్యేలా మాటలు చెప్తూ, అర్థం చేసుకో, కూల్గా ఉండు, ఫుడ్ నేను అందిస్తా తిను అంటూ సవరిస్తూ తన హంప్ మీద అలాగా తినిపించేదాన్ని అనమాట తనకి. వాళ్ళ పాపని చూపించడానికి తీసుకొచ్చింది ఇవాళ. అమ్మ పిల్లలు చిన్నారి చిన్నారి అమ్మతో వచ్చావా? దా. చిన్నారి నందు నందు నంది బేటా. అబ్బో జింక పిల్లలా ఉన్నావు, చిట్టి జింక పిల్ల. చిన్నారి చిన్నారి